పార్టీ ఎమ్మెల్యే కూడా రాజా సింగ్ బీసీలకు అన్యాయం జరుగుతుంది, తాను చెప్పిన వారికి ఇవ్వలేదు, తాను ఒక వ్యక్తికి చెప్పకుండా ఇవ్వకపోయినంటే బీసీలు వ్యతిరేకించడం కాదు కదా. ఇప్పుడు మేము బీసీ ముఖ్యమంత్రి చేస్తా ఉన్నాం. నేను ఇప్పుడు పార్టీ ఇంటర్నల్ గా ఇచ్చే విషయంలో కులాలు చూడరు, మతాలు చూడరు. ఇప్పుడు గట్లంటే పోయినసారి లక్ష్మణ్ గారిని బీసీ, తర్వాత నేను బీసీ, రాజ్యసభ ఇచ్చిన లక్ష్మణ్ గారికి బీసీ, పార్లమెంటరీ బోర్డు మెంబర్ ఇచ్చిన బీసీ, ఓబీసీ అట్లా బీసీకి ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి అప్పుడు బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించారు కాబట్టి ఒక ఓసీ సంబంధించిన వ్యక్తికి ఇవ్వాలి కాబట్టి కిషన్ రెడ్డి గారికి ఇచ్చారు. అన్యాయం జరుగుతుంది కాబట్టి నేను పార్టీని వీడమంటే చెప్తే నేను ఖచ్చితంగా పార్టీ వీడి వెళ్ళి నాకు తెలియదు, అది వారి అంతర్గత విషయం, అది రాజశేఖర్ అంతర్గత విషయం. కులాల పంచాయతీ కానివ్వండి, ఇంకోవైపు అగ్రనేతల మధ్య ఉన్నటువంటి పంచాయతీ అవన్నీ కూడా అవన్నీ రాష్ట్ర అధ్యక్షులు చూసుకుంటారు, రాష్ట్ర సంఘటన మంత్రులు చూసుకుంటారు. కాబట్టి ఎక్కడ కూడా ఒక సిస్టమ్ ప్రకారము కేంద్ర నాయకత్వం ఇచ్చినటువంటి సూచనల ప్రకారము, ఆదేశాల ప్రకారము రాష్ట్ర కమిటీలు కానీ, జిల్లా కమిటీలు కానీ, మండల కమిటీలు కానీ, పోలింగ్ బూత్ కమిటీలు కానీ వేస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ నిబద్ధతతో నిజాయితీతో ఒక మంచి సిస్టమేటిక్గా కమిటీలు ఇస్తున్నారు. అట్లా వేస్తున్నారు కాబట్టి ఆలస్యం అవుతున్నారు. కాబట్టి ఇప్పుడు నా జిల్లాలో కరీంనగర్ జిల్లాలో వేయలేదు కాబట్టి నేను ఏం చేయాలి, నాకు అనుకూలంగా ఇస్తలేదు పెట్టానా. అంటే రాష్ట్ర పార్టీకి కొన్ని నియమ నిబంధనలు ఉంటుంది, దాని ప్రకారం వేసుకుంటూ పోతూ ఉంటారు. దాని మీద ఉన్న విషయం ఉంటే మనం అంతర్గతంగా మాట్లాడుకోవాలి. ఇప్పుడు నాకు అభిప్రాయం ఉంటుంది, నా అభిప్రాయం ఎవరు చెప్పాలి, మీడియా చెప్పానా, ఎవరు చెప్పాలి, కిషన్ రెడ్డి గారికి చెప్తాను నా అభిప్రాయం మీద అని చెప్పని. అట్లా అని చెప్పి నా అభిప్రాయం భిన్నంగా ఇస్తేనే రోడ్డుకి ఎక్కేది అవసరం లేదు. బండి సంజయ్ కోసం నిబంధనలు మార్చరాడా, పార్టీ నిబంధనలు ఒక వ్యక్తి కోసం మార్చడం ఎక్కడ కూడా. ఒక వ్యక్తి కోసం నిబంధనలు మార్చేటువంటి అవకాశం ఉండదు. అంటే రాజాసింగ్ గారికి ఇబ్బంది ఉండొచ్చు, వారు బాధపడంలో ఎలాంటి వేరే ఆలోచన లేదు. కానీ దాన్ని మీడియాకి చెప్పకపోను, ఇంత అంతర్గత మాట్లాడితే చెప్పతుంటే. ఎందుకంటే రాజాసింగ్ ఒక మంచి నాయకుడు, ఒక ధర్మం కోసం పనిచేసే నాయకుడు, పార్టీకి కమిట్మెంట్స్ ఉన్న నాయకుడు. కాబట్టి మీలాంటి వాళ్ళు రెచ్చగొట్టిన కాబట్టి పోయి ఎలక్షన్ పెట్టించారు. మీకు ఏముంటే మీరు ఊకే పోయి లోకలు పెడతారు, ఒకరొకరు ఫోన్ చేస్తారు, పాపం ఆయన కొంచెం తెలుగు ఇబ్బంది ఉంది కాబట్టి మీరే రాసి పంపుతారు, అది ట్వీట్ చేస్తాడు. రాజాసింగ్ చాలా మంచి వ్యక్తి, ఎందుకంటే అనేక రకాల ఇబ్బంది పడిన వ్యక్తి ధర్మం కోసం. కాబట్టి దయచేసి మా రిక్వెస్ట్ ఏంటంటే నీకోసం రాజాసింగ్ అట్లా రెచ్చగొడుతుంది. దయచేసి రాజాసింగ్ మావాడు మా పార్టీ కాదు. ఒక నేను నిన్న మాట్లాడి వాళ్ళు కూడా మాడతా, రేపు కూడా మాడతా, మాట్లాడుతూనే ఉంటా. కాంగ్రెస్ వాళ్ళు పట్టించుకుంటాం. వాళ్ళు కురగన ఫస్ట్ 4,30,00,000 కురగన ఏమని చెప్పండి, సర్వే ఏమని చెప్పండి, తర్వాత మాట్లాడు. 4,30,00,000 మంది దగ్గర పోయి మీరు సర్వే చేస్తే దాన్ని పక్కా కులగణన అంటారు. అది లేకుండా చేస్తే మీదంతా ఫేక్. కేసీఆర్ ఎట్లా చేసిండో ఆ ఫేక్ రిపోర్ట్ దగ్గర పెట్టుకున్నాడో మీ కూడా గది అవుతుంది. ధన్యవాదాలు.